ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. అర్జునుడు ఇలా అన్నాడు: ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు చెబుతున్నాడు: కౌంతేయ, ఈ దేహాన్నే క్షేత్రము అంటారు. ఈ క్షేత్రాన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడని అంటారు. అర్జున, అన్ని దేహాలలోనూ వర్తించే నన్నే క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడని గుర్తించడమే యథార్థ జ్ఞానమని నా మతం. క్షేత్రము ఎటువంటిదో, ఎలాంటి ఆకార వికారాలు ఉన్నాయో, దేనివల్ల ఏ విధంగా కలిగిందో, క్షేత్రజ్ఞుడెవరో, ఎటువంటి వాడో సంక్షేపంగా చెబుతాను విను. ఋషులు క్షేత్రజ్ఞ స్వభావమును అనేక రకాలుగా చెప్పారు. బ్రహ్మసూత్రాలు వాటిని నిస్సంశయము చేస్తూ విపులంగా వివరించాయి. పంచభూతాలు, అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇంద్రియ విషయాలైన శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖాలు, దేహేంద్రియ సమూహం, తెలివి ధైర్యము, ఇవన్నీ కలిపి క్షేత్రమని సంక్షేపంగా చెప్పబడింది. అభిమానము, డంభము లేకపోవుట, అహింస, ఓర్పు, నిష్కామపట్యం, గురుసేవ, శుచిత్వము, నిశ్చల ఆత్మ నిగ్రహము, ఇంద్రియ విషయాలపై వైరాగ్యము, నిరహంకారము, జన్మ మృత్యు జర వ్యాధులతో కూడిన సంసార సుఖ దుఃఖాలను నిమిత్తమాత్రుడిగా గుర్తించడం, భార్యాపుత్రాదులు గృహరామాలయందు నిర్మమత్వము, శుభాశుభాల ఎడల సమత్వము, ఇతర చింతల వదలి నాయందే అనన్యభక్తి కలిగి ఉండటం, ఏకాంతవాసం, జన సందోహాలను ఎడంగా ఉండటం, నిరంతరము ఆత్మజ్ఞాన తత్వజ్ఞాన విచారణ, ఇవన్నీ కలిపి జ్ఞానమని చెప్పబడుతుంది. ఇందుకు వ్యతిరేకమైనదే జ్ఞానము. తెలుసుకోవడానికి ఏది యోగ్యమైనదో, దేనిని తెలుసుకుంటే మోక్షము వస్తుందో చెబుతాను. అది సనాతనమైన పరబ్రహ్మము. దానిని సత్పదార్థమని కానీ అసత్పదార్థమని కానీ చెప్పడానికి అవకాశము లేదు. ఎటు చూసినా కాళ్ళు, చేతులు, తలలు, ముఖాలు, చెవులు కలిగి ఈ విశ్వమంతటా అదే వ్యాపించి ఉంది. ఆ పరబ్రహ్మత్వము సర్వేంద్రియాల యందున కలసి ఉన్నట్లు కనబడుతున్నా కలవదు. దేనితోనూ కలిసి ఉండకపోయినా అన్నిటినీ ధారణ పోషణలు చేస్తూ ఉండేది. నిర్గుణమై ఉండి గుణాలను అనుభవించేదినని తెలుసుకో. అది సర్వభూతాలకు లోపల బయట కూడా ఉంది. చరాచర సర్వస్వము, చరాచర స్వరూపము అదే అయినప్పటికీ అతి సూక్ష్మమైనదవటం వలన తెలుసుకోవడానికి అసాధ్యము. గుర్తించిన వారికి చెరువలోను
అజ్ఞానులకు దూరంలోనూ ఉంటుంది. ఆ పరమాత్మ ఆకాశం వలె అఖండమై పరిపూర్ణమై ఉండి కూడా చరాచర భూతాలలోనూ విభక్తమైన దాని వలె కనబడుతుంది. సర్వభూతాలను పోషించేది, దిగంబరింగేది, పునః సృష్టించేది అదే. అది సూర్యాగ్నులకు తేజాన్నిస్తుంది, చీకటికి దూరంగా ఉంటుంది. అదే జ్ఞానం, అదే జ్ఞేయము, జ్ఞానంచే పొందవలసినది. హృదయాంతర్యామి ఆ బ్రహ్మమే. క్షేత్రజ్ఞ జ్ఞేయాల గురించి నీకు సంగ్రహంగా చెప్పాను. ఈ మూడు తెలుసుకున్నవాడు నాకు భక్తుడై మోక్షాన్ని పొందగలడు. ప్రకృతి పురుషులు తెలియబడన అనాదివని తెలుసుకో. దేహేంద్రియ వికారాలు, త్రిగుణాలు, సుఖదుఖాలు ప్రకృతి వల్లనే పుడుతున్నాయి. దేహేంద్రియాల కర్తృత్వానికి, ప్రకృతి సుఖదుఖాల అనుభవానికి పురుషుడు హేతువులుగా చెప్పబడుతున్నాడు. ప్రకృతి దేహాగతుడై ఉండి జీవుడు ఆ ప్రకృతిచే ఉత్పాదితాలైన గుణాల వలన సుఖదుఖాల అనుభవిస్తున్నాడు. వివిధ ఏనువలందలి జన్మలకు సుగుణ సంఘమే, గుణసంఘమే కారణం. తాను ఈ దేహమందే ఉన్నప్పటికీ దేహము కన్నా అతీతుడు, స్వతంత్రుడు, అనుకూలుడు, సాక్షిమాత్రుడు, పోషకుడు, భోగి అయిన పరమాత్మని చెప్పబడుతున్నాడు. ఇలా జీవుని గూర్చి గుణాలతో ఉన్న ప్రకృతిని గూర్చి బాగా తెలుసుకొన్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు. కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధమైన సూక్ష్మబుద్ధితో హృదయంలో చూస్తున్నారు. కొందరు యోగధ్యానం వల్ల, కొందరు జ్ఞానయోగం వల్ల, మరికొందరు నిష్కామయోగం ద్వారాను పరమాత్మను దర్శిస్తున్నారు. ఈ ఆత్మతత్వము తెలియని వారు కొందరు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు. వీరు కూడా మృత్యురూపమైన సంసారము నుంచి నిస్సందేహంగా తరిస్తారు. అర్జున, స్థావర జంగమం రూపమైన చరాచర జీవ సర్వస్వము కేవలం క్షేత్రజ్ఞుల సంయోగ జనితమేనని తెలుసుకో. సర్వభూతాలలోనూ సమానంగా ఉండి ఆ భూతాలు వసించినా సరే తాను మాత్రం నాశనం కానట్టి ఆ పరమేశ్వరుణ్ణి చూడగలిగినవాడు మాత్రమే నిజమైన ద్రష్టుడు. పరమేశ్వరుని సర్వత్రా సమానంగా చూసేవాడు తాను పాడు చేసుకోడు. దానివల్ల అతడు పరమమైన గతిని పొందుతాడు. సర్వకర్మలు ప్రకృతి ద్వారా జరుగుతున్నాయని, ఆత్మకు కర్తృత్వము లేదని తెలుసుకున్నవాడే జ్ఞాని. అన్ని భూతాలను ఆత్మపరంగా చూస్తూ అవన్నీ ఆత్మయందే పుట్టి
ఆత్మగతమై సర్వత్రా నిండి ఉన్నాయని గ్రహించినప్పుడే మానవుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అర్జున, పరమాత్మ పుట్టుక గుణము వికారము లేనిది కావడం చేత దేహమందున్నప్పటికీ కర్తృత్వం కానీ కర్మఫల సంబంధం కానీ తనకు ఉండవు. అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మభావం వల్ల దేనిని అంతటా విధంగానే ఆత్మ వివిధ శరీరాలలో ఉన్నప్పటికీ వాటి గుణాలు ఆత్మకు ఉండవు. ఒకే ఒక్క సూర్యుడు జగత్తంతా ప్రకాశింపజేస్తూ ఉన్నట్లే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రములైన సర్వదేహాలను ప్రకాశింపజేస్తున్నాడు. క్షేత్రజ్ఞుల భేదాన్ని, సర్వభూత కారణము అయిన మాయాబంధాన్ని నివర్తించే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వల్ల తెలుసుకున్నవాడే పరమగతిని పొందుతాడు. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగమును 13వ అధ్యాయము సమాప్తము. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.